నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కసరత్తు మొదలుపెట్టింది, చూస్తూనే ఉన్నాం కదా. అందరూ ఎమ్మెల్యేల వ్యతిరేకత కారణంగా నేను ఓడిపోతాను, అందుకని ఎమ్మెల్యేలను మార్చేసి నేను మళ్ళీ అని జగన్మోహన్ రెడ్డి లెక్కలేసుకోవటం, లెక్కల ఆధారంగానే ఈ ఎమ్మెల్యేలకి సీట్లన్నీ అటు ఇటు మారుస్తూ ఈ మార్చుకోవచ్చు. ఆయన పాపం ఆయన పార్టీ కాబట్టి ఆయన ఏదన్నా నిర్ణయం తీసుకోవచ్చు, దాన్ని ఫాలో అయ్యేవాడు ఉంటే వాటిని ఇంప్లిమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది టికెట్ రాని వాళ్ళు, రాదు అని అనుకుంటున్న వాళ్ళు అందరూ మొత్తం అందరూ కూడా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం, నువ్వు మాకు టికెట్ ఇచ్చేది ఏంటి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బలానా చోట నుంచి నేను పోటీ చేస్తున్నాను అని సెల్ఫ్గా డిక్లేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు టికెట్ ఇవ్వకపోతే నా నెత్తిన పాలు పోసినట్టు, నాకు కనీసం 50 కోట్లు మిగిలినట్టు అని చెప్పి పక్కకి జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. టికెట్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ 100 కోట్లు పెట్టాల్సి వస్తుందో అని భయపడుతున్న సన్నివేశాలు కూడా కనపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉంటే, ఇటువంటివి ఏదన్నా అంటే టికెట్ రాకపోతే అలగటం సహజం. అట్లా అలిగిన వాళ్ళని ఆ పార్టీ నాయకత్వం బుజ్జగించటం కూడా సహజం. మనమేం అందులో తప్పు పట్టాల్సిందేం లేదు. కానీ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ మొత్తం ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా ఇన్వాల్వ్ అవుతుంది? ఇది ప్రధానమైన ప్రశ్న. పార్టీ యంత్రాంగం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకి సంబంధించిన వ్యవహారం. ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆల్రెడీ చెప్పాడు, మా పార్టీలో మేము నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షాలకు ఎందుకు ఏడుపు అని. ప్రతిపక్షాల ఏడుపు సంగతి పక్కన పెడదాం, కానీ ఈ ముఖ్యమంత్రి కార్యాలయం ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నది? ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులు ఈ అసంతృప్తి ఎమ్మెల్యేలని పిలిచి మాట్లాడుతున్నారు, వాళ్ళని బుజ్జగిస్తున్నారు. మిమ్మల్ని మేము పార్టీని ధిక్కరిస్తే మీ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇటువంటి పనులు చేయవచ్చా అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అద్దంకిలో 4.5 సంవత్సరాల నుంచి బాచిన కృష్ణ చైతన్య ఆయన వైసీపీకి పనిచేసుకుంటున్నాడు. ఆయన అన్ని రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టారు. ఆయనకి ఇప్పటికీ ఒక 10 సార్లు చెప్పుంటారు, నువ్వే నెక్స్ట్ ఎన్నికల్లో మా పార్టీ క్యాండిడేట్ అని చెప్పేశారు. ఆయన చాలా సంతోషంగా ఇప్పటికే చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, ఏదో ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు, ఆయన దూచిన కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఏం చేశారంటే, ఈ బాచిన కృష్ణ చైతన్యని పక్కకి జరిపేసి హనిమిరెడ్డి అనే ఒక క్యాండిడేట్ని దించారు. ఎందుకు అంటే హనిమిరెడ్డి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటే, ఆయన ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతాడు అని చెప్పి ఇతన్ని పక్కకి జరిపి అతన్ని దించారు. ఈ కృష్ణ చైతన్య చాలా పాపం హర్ట్ అయ్యాడు. కుర్రాడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాడు. మరి ఆ పరిస్థితుల్లో ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా నేను పోటీ చేస్తాను అని. దాంతో ముఖ్యమంత్రి కార్యాలయం అతన్ని పిలిపించింది. మీరు రండి ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పి పిలిచి, లేదు మీరు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, పార్టీ నిర్ణయానికి మీరు ఎదురు తిరగటానికి వీల్లేదు అని అతనికి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెప్పారు. ఈ విషయం ఆయనే బయటకు వచ్చి చెప్పాడు. ఇట్లా సీఎంఓ వాళ్ళు అడిగారు, ఇట్లా నన్ను బెదిరించారు, అందుకని నేను ఏదేమైనా నేను నా రాజకీయం నేను చేసుకోవాలి కదా అని చెప్పి ఆయన ఆ తరహాలో ఆయన మాట్లాడాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. పార్టీ వ్యవహారాలకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించే వ్యక్తికి ఒక సన్నని గీత ఉంటుంది. ఆ గీతని ఇటువాళ్ళు అటువాళ్ళు ఇటు దాటకూడదు. అదే ప్రజాస్వామ్యం అంటే. వైసీపీలో మనం ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాము, జగన్ అన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ మధ్య ఒక ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాంలో అందరూ వాలంటీర్లు అందరినీ పెట్టారు. ఒక 4-5 కలెక్టర్లు అయితే అసలు వాళ్ళు కలెక్టర్లు అన్న విషయం కూడా మర్చిపోయి మళ్ళీ మా జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి అని వాళ్ళు రివ్యూ మీటింగ్లు పెట్టారు.
లేదు లేదు, ఇది ప్రభుత్వం ఒక ఒక వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని కలెక్టర్లు మీటింగులు పెడతారా? పెట్టారు ఆంధ్రప్రదేశ్లో, అది జరుగుతున్నది. అందుకని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు చూడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అట్లా తీసుకోవటం వల్ల ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికే కొంచెం గౌరవం పెరుగుతుంది. లేదు వాళ్ళు పిలిచి ఇట్లాగే అసంతృప్తి ఎమ్మెల్యేలని వాళ్ళు పిలిచి చెప్పటం, వీళ్ళు మాట వినకపోవడం, బయటకు వచ్చేసి నువ్వు చెప్పేది ఏంది అనటం, ఇవన్నీ జరిగితే ముఖ్యమంత్రి కార్యాలయానికి కొంత పరువు నష్టం ఉంటుంది. అందుకని ఇవన్నీ చూసుకొని రాజకీయ పార్టీ వేరు, రాజకీయ వ్యవస్థ వేరు, ముఖ్యమంత్రి వ్యవస్థ వేరు, ముఖ్యమంత్రి కార్యాలయం వేరు, ప్రభుత్వం వేరు అన్న ఒక స్పృహ పెట్టుకొని ప్రవర్తిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.